హామాను అనేటువంటి శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే మొర్దెకై అనేటువంటి యూదుని చూసి అసూయ కలిగి ఉన్నాడు. అందరూ సాష్టాంగ పడుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, అందరూ గొప్పవాడని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మొర్దెకై నాకు నమస్కారం చేయడం లేదు, సలాం కొట్టడం లేదు, గులాబీ చేయడం లేదు, నాకు సాష్టాంగ పడడం లేదని చాలా బాధపడ్డాడు. అయితే అతని భార్య ఒక సలహా ఇచ్చింది, నువ్వెందుకు బాధపడుతున్నావు, వెళ్ళి ఇతని విషయంలో ఒక ఉరికంబం చేసి రాష్ట్రపతికి వెళ్ళి ఆజ్ఞ తీసుకో, ఆ తర్వాత అతను తీసుకొచ్చి ఉరికంబానికి ఏమి చేయమని ఆ యొక్క భార్య సలహా ఇస్తుంది. ఈ హామాను ఏ ఉరికంబం అయితే చేసుకున్నాడో దేవుడు అదే ఉరికంబం మీద హామాను ఉరి చేయబడేలాగున కార్యం చేశాడు. వినండి, ఏ శత్రువులైతే మీకోసం ఉరికంబం ఏర్పాటు చేస్తుంటారో, ఏ శత్రువులైతే మీరు నాశనం కావాలని కోరుకుంటారో అదే నాశనంలోకి మీ శత్రువులు వెళ్ళిపోతారు. ఏ గొయ్యి అయితే వారు మీకోసం ఏర్పాటు చేస్తుంటారో అదే గొయ్యిలో నీ శత్రువులు పడిపోయే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ చేతబడైతే వారు నీకు వ్యతిరేకంగా చేస్తున్నారో అదే చేతబడికి వారు బలే విధంగా దేవుడు చేస్తాడు.